ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నా. మా కొరకు ప్రార్థన చేయమని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేశ్యధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులని పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియులారా, క్షేమమే కదా? సంతోషంగా ఉన్నారా? మంచిదండి, దేవునికే వందనాలు. అనుదినము మనకు ఆరోగ్యాన్ని, బలాన్ని, సంతోషాన్ని కలుగు చేసేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుడు 105వ సంకీర్తనలో 3వ వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను వెదకువారు హృదయమందు చెప్పండి సంతోషించెదరు. ప్రతి ఉదయకాలము దైవవాక్యము ద్వారా దేవుణ్ణి వెతుకుతున్నాం కదా, దేవుని మాటలు వింటున్నాం కదా, దైవవాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా, దేవునితో సహవాసం చేస్తున్నాం కదా. మరి మనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దేవుని యందలి బలము కలుగుతున్నది. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుతున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభువునందు ఆనందించుడి. అవునండి, ఎవరి యందు? లోకము యందు కాదు. లోకములో ఈ క్షణం సంతోషంగా ఉంటుంది, మరో క్షణం అసంతోషం ఏమవుతుందంటే వేరేగా మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని యందు సంతోషం నిత్యము ఉంటుంది. ఈవేళ మరలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన దేవుడు ఎటువంటి దేవుడో చెప్పండి. నేను ధ్యానం చేస్తాం. ఈవేళ అదే 2వ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుడు దయగల దేవుడు. చెప్పండి, దేవుడు
దయగల దేవుడు. దేవుడు దయగలగన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలనుకున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని నిన్న ధ్యానం చేశాం. దేవుని యొక్క వాక్యము చాలా మనకు మేలుకరమైన మార్గాల్లో నడిపిస్తుంది. ఎందుకు స్తుతులు చెల్లించాలి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను. ఆ గొప్ప కార్యాలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 107వ సంకీర్తన 2వ వచనంలో మరలా చదువుకుంటే, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. నేను నా జీవితంలో పొందిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా కుటుంబంలో చేసినటువంటి మేళ్ళను బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. నాకు మరణములో దేవుడు నాకు ఇచ్చిన జీవమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దైవ గ్రంథములో కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఎవరు అంటున్నాడు? 107వ సంకీర్తన 2వ వచనాన్ని కంటిన్యూ చేస్తూ చదువుతూ ఉంటున్నప్పుడు అంటాడు, ఇక్కడ చక్కటి మాట, విరోధుల చేతిలో నుండి విమోచించిన వారు. మనకు తెలియకుండా చాలామంది మనకు చుట్టూ శత్రువులు ఉంటారు, విరోధులు ఉంటారు. ఏమండి? ఆ శత్రువుల చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి, శత్రువు ఎవరు? అపవాది. విరోధి ఎవరు? అపవాది. అపవాది డైరెక్ట్గా మనకి బ్లాక్ గౌన్ వేసుకుని కొమ్ములు పెట్టేసుకుని వచ్చి భయపడుతుంది అనుకుంటున్నారా? అపవాది వ్యక్తులను ప్రవేశిస్తుంది, విరోధాన్ని కలుగు చేస్తుంది, ప్రేమ చల్లారుస్తుంది, తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి విరోధుల చేతిలో నుండి విమోచింపబడినటువంటి వారు. రెండవది, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు. ఆ మాటలు పలుకుదురు ఎవరు? దేవుడు ఎవరి ఎడల దయ కలిగించారో. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి కలిగిన శ్రమ ఇంత అంత కాదు. కాబట్టి శత్రువులు తరుముతున్నప్పుడు కూడా శత్రువుల చేతి నుండి తప్పించబడ్డారు. అడ్డుగా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు తప్పించబడ్డారు. కాబట్టి శత్రువుల నుండి, మరణము నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఆకలితో చచ్చిపోతున్నామన్నారు. మాకు త్రాగటానికి నీరు లేదు అన్నారు. చవిచారం లేని ఆహారం అన్నారు. అటువంటి పరిస్థితుల్లో శత్రువుల చేతిలో నుండి తప్పించిన దేవునికి, విరోధుల చేతిలో నుండి తప్పించిన దేవునికి, ఆకలి దప్పిక తీర్చినటువంటి దేవునికి, ముందు ఎర్ర సముద్రము వెనక శత్రువుల బారి నుండి తప్పించినటువంటి దేవునికి వారు ఏం చేస్తున్నారంటే 2 మాటలు స్తుతిస్తూ ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లిస్తూ ఉన్నట్లుగా దైవవాక్యములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. అంతేకాకుండా వారు తమ నోటితో దేవుడు ఎటువంటి దేవుడు, దయగలిగిన దేవుడే, ఇంకా ఎటువంటి గొప్ప వ్యక్తిత్వము ఉన్నది అని ఆలోచన చేస్తే 116వ సంకీర్తన 5వ వచనములో, యెహోవా దయాళుడు, దయాళుడే కాదు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు ప్రియులారా, దయగలిగిన దేవుడు. కాబట్టే సిలువలో అంత కష్టపెడుతున్న ఒక మాటలో ఎవరిని దూషించలేదు, ఎవరిని శపించలేదు, అందరినీ క్షమించాడు ప్రియులారా. అదే ఆయన యొక్క దయ. 119వ కీర్తన 68వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఆయనట, నీవు దయాళుడివై మేలు చేయొచ్చున్నావు.
విరోధులకు, శత్రువులకు, ఆయన చంపటానికి వెదుకుచున్న వారికి, పట్టుకున్న వారికి, సిలువ వేసిన వారికి, ప్రభు ఆయన దూషించిన వారికి కూడా ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తూ ఉన్నాడు. అందుకని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. అందుకే ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకో చెప్పండి మరలా చివరిగా, ఆయన దయాళుడు. మన దేవుడు దయగలిగిన దేవుడు. ఆయన కృప ఎంతవరకు ఉంటుంది? నిరంతరము ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రభు ఈవేళ మనకిచ్చే ఉపదేశము ఏమిటని ఆలోచిస్తే, నేను దయగల దేవుడను. నా పిల్లలు మీరు ఇతరుల ఎడల దయగలిగి ఉండాలి. దయగలిగి ఉండాలి. ఎందుకు అంటే దయగలిగిన వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. మన దేవుడు దయగలిగిన దేవుడు. ఆయన బిడ్డలము దయగలిగి ఉందాం. మనమును కూడా దయ కలిగి ఉన్నప్పుడు మనం వద్ద కూడా దేవుడు దయ చూపించే దేవుడు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. వాక్య ధ్యానములో ప్రాతకాల ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని వివేలగా ఆశీర్వదించండి. అనారోగ్యముతో ఉన్నవారిని, అనేక రీతులలో అస్వస్థతతో ఉన్నవారిని, దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నవారిని, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, అలాగనే తండ్రి నాయన యాక్సిడెంట్స్ అయినటువంటి వారు, ఆపరేషన్ అయిన వారిని స్వస్థపరచండి. మూర్తి గారు నాయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని విడిపించండి. అందరినీ రక్షించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.